Hi everyone. Hello everyone. Namaste. Welcome to my channel Sri RK Easy English. In today's video we are going to start CBSE second lesson 10th class, that is Nelson Mandela Long Walk to Freedom. This is an autobiography which is written by Nelson Mandela himself, and an autobiography itself is the journey of his life which is written by himself. ఓకే, అతనికి అతను రాసుకునేటువంటి ఆటోబయోగ్రఫీ ఇది. ఏం రాశారు అనేది చూద్దాం. హియర్ హీ హ్యాస్ స్టార్టెడ్ విత్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని ఎందుకన్నారు అంటే నథింగ్ బట్ ఈయన ఫ్రీడమ్ రావడానికి ఈయన ఎంత కష్టపడ్డారో, ఆ జర్నీ, ఈయనతో పాటు సాక్రిఫైసెస్ చేసినటువంటి చాలామంది మనుషులు, వాళ్ళందరి యొక్క కష్టం, త్యాగం, ఇవన్నిటి గురించి కూడా ఏం జరిగింది అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా రాసుకొచ్చారు. కాబట్టి ఇట్స్ అ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చింది ఫ్రీడమ్ అన్నమాట. ఓకే, ఎవరెవరు ఏమేం చేశారు, వీళ్ళు అనుభవించినటువంటివి ఏమిటి అనేది ఇందులో మనం చూద్దాం. Nelson Mandela Long Walk to Freedom. Apartheid is a political system that separates people according to their race. ఈ అపార్థెడ్ అనేది ఏంటి? అపార్థెడ్ అనేది ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ అనమాట. అంటే కలర్ని బట్టి వాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అని సుప్రిమసీ చూపిస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అపార్థెడ్ అనేది ఒక రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ that separates people according to their race. Can you say which of these three countries named below had such a political system until very recently? ఏ కంట్రీస్కి ఎక్కువ పొలిటికల్ సిస్టమ్ ఉంది రీసెంట్గా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికాకే ఎక్కువ ఉంది. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ నెల్సన్ మండేలా? ఎప్పుడైనా విన్నారా నెల్సన్ మండేలా గురించి? అండ్ హిస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్పెంట్ అ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ అపార్థెడ్. అతని యొక్క ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అతని యొక్క పొలిటికల్ పార్టీ నేమ్ అనమాట. అతను మొత్తం ఈ పొలిటికల్ పార్టీ ద్వారా అతను చేసినటువంటి సాక్రిఫైసెస్, ఎంత కష్టపడ్డాడు, లైఫ్ టైం, అతని జీవితాంతం కూడా ఈ అపార్థెడ్ని పోగొట్టడం గురించి చాలా కష్టపడ్డారనమాట. మండేలా హ్యాడ్ టు స్పెండ్ 30 years ఇన్ ప్రిజన్. జైల్లో 30 years పాటు ఆయన టైం స్పెండ్ చేశారు. ఫైనల్లీ చివరికి డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి చివరికి, అంటే పీపుల్ డెమోక్రసీ ద్వారా, అంటే వాళ్ళకి వాళ్ళు ఎన్నుకునే ఒక విధానం అన్నమాట. అవి సౌత్ ఆఫ్రికాలో చివరికి 1994లో ఆ ఎలక్షన్స్ అనేవి మొదలయ్యాయి. అండ్ మండేలా బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ న్యూ నేషన్. ఆ కొత్త నేషన్కి, ఆఫ్రికాలో ఆ కొత్త నేషన్కి మండేలా న్యూ బ్లాక్ ప్రెసిడెంట్ అని ఎందుకు అక్కడ ఇచ్చేశారు అంటే ఆయన ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అనమాట. బ్లాక్స్లో ఆ అపార్థెడ్ సిస్టమ్ ఉన్నప్పుడు వైట్స్ అందరూ రూల్ చేసేవారు. వైట్స్ అందరూ కూడా డామినేట్ చేసి బ్లాక్స్ని ఒక ఆపరేషన్, అంటే అణిచివేతకు గురి చేసేవారు. సో అలాంటప్పుడు దాని నుంచి ఎంతో కష్టపడి ఫైట్ చేసి, అందరూ సాక్రిఫైసెస్ చేసి, పోరాడి అంతా చేస్తే చివరికి 1994లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది న్యూ నేషన్ ఫామ్ అయింది. సో దానికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక బ్లాక్, అంటే నల్లగా ఉన్నటువంటి ఒక మనిషి, నెల్సన్, అతని కలర్ మీద బేస్ అయ్యి కాకుండా డెమోక్రటిక్గా పీపుల్తో ఎన్నుకోబడినటువంటి ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యారనమాట. సో ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ ఆటోబయోగ్రఫీ, ఈ ఆటోబయోగ్రఫీలో లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, మండేలా స్పీక్స్ అబౌట్ అ హిస్టారిక్ ఒకేషన్. మండేలా ఈ ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో, ఆయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీలో ఈ లెసన్ అనేది ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ అనమాట, ఒక చిన్న పార్ట్ తీసుకున్నారు. సో అందులో ఆయన హిస్టారిక్ అకేషన్, అంటే ఆయన హిస్టరీలో ఏం జరిగింది అనేటువంటి ఒక అకేషన్ గురించి చెప్తున్నారు. ఆ ఒకేషన్ పేరేంటి? ద ఇనాగ్రేషన్. ఇది దాని పేరు. కెన్ యూ గెస్ వాట్ ద అకేషన్ మైట్ బీ? దేని గురించి? ఒక పండగ గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి? చెక్ యువర్ గెస్ విత్ ద న్యూస్ ఐటమ్ ఫ్రమ్ ద BBC ఆఫ్ 10th May 1994. మన గెస్ని
బీబీసీలో వచ్చినటువంటి ఏదైతే ఒక ఆర్టికల్ వచ్చిందో దాంతో చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. నౌ నెల్సన్ మండేలా బికమ్స్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్. ఇది బీబీసీలో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. రైట్, నెల్సన్ మండేలా హ్యాస్ బికమ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ మోర్ దాన్ 3 centuries ఆఫ్ వైట్ రూల్. సెంచరీ అంటే 100 years కదా, అలా 300 సంవత్సరాల పాటు వైట్స్ రూల్ చేసిన తర్వాత వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికాస్ యొక్క బ్లాక్ ప్రెసిడెంట్, ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే నెల్సన్ మండేలా. మిస్టర్ నెల్సన్ మండేలాస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ won 252 out of 400 seats in the first democratic elections of South Africa's history. మొత్తం సౌత్ ఆఫ్రికా యొక్క హిస్టరీలో ఆయన యొక్క నేషనల్ కాంగ్రెస్ ANC ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది 400 సీట్స్లో 252 సీట్స్ సాధించిందట టోటల్గా. సో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది సౌత్ ఆఫ్రికా హిస్టరీలో ఫస్ట్ ఇన్ని సీట్స్ సాధించింది అని చెప్పి చెప్తున్నారు. ద ఇనాగ్రేషన్ సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ ద యూనియన్ బిల్డింగ్స్ యాంఫీ థియేటర్ ఇన్ ప్రిటోరియా టుడే. ఈ ఇనాగ్రేషన్ సెరమనీ అనేది ఎక్కడ చోటు చేసుకుందట, ఎక్కడ జరిగింది ఈ సెరమనీ అకేషన్ అనేది? మంచిగా యూనియన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిటోరియాలో యూనియన్ బిల్డింగ్స్ యొక్క యాంఫీ థియేటర్ అంటే ఏం లేదండి, మనకి స్టెప్ బై స్టెప్ ఓపెన్గా ఉంటుంది, క్లోజ్డ్గా ఉండదు. ఒక పెద్ద ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా రోస్ ఉంటాయి, రూఫ్ అనేది ఉండదు అక్కడ. చక్కగా ఓపెన్ హాల్, ఓపెన్ థియేటర్ లాగా అందరూ మధ్యలో కూర్చుంటారు. మెట్ల మీద ఒకదాని మీద ఒకటి వేసుకొని ఆ మెట్లు ఉంటాయి, దాని మీద కూర్చుంటారు అన్నమాట. రోస్ ఉంటాయి, మెట్లు కూడా కాదు, రోస్ మీద కూర్చుని ఉంటారు. దట్ ఈజ్ యాంఫీ థియేటర్. అటెండెడ్ బై పొలిటీషియన్స్ అండ్ డిగ్నిటరీస్. ఎవరెవరు అటెండ్ అయ్యారంటే ఆల్మోస్ట్ చాలామంది పొలిటీషియన్స్, పెద్ద పెద్ద డిగ్నిటరీ పొజిషన్లో, చాలా గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు అటెండ్ అయ్యారట. ఫ్రమ్ మోర్ దెన్ 140 కంట్రీస్, 140 కంట్రీస్, దేశాల కన్నా ఎక్కువ దేశాల నుంచి అటెండ్ అయ్యారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి. నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద ఆపరేషన్ ఆఫ్ వన్ బై అనదర్ సెడ్ నెల్సన్ మండేలా ఇన్ హిస్ అడ్రస్. నెల్సన్ మండేలా ఇనాగ్రేషన్ సెరమనీలో ఏం చెప్పారు? ఇంకెప్పుడు కూడా ఈ బ్యూటిఫుల్ ల్యాండ్ అణిచివేతకి, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అణిచివేతకి ఎప్పుడూ కూడా గురి అవ్వదు. ఈ బ్యూటిఫుల్ ల్యాండ్, ఈ గడ్డ మీద ఇంకోసారి అలా జరగదు అని చెప్పి అడ్రస్ చేశారు. అడ్రస్ చేయడం అంటే చెప్పారనమాట. Jubilant scenes on the streets of Pretoria followed the ceremony with blacks, whites and colored celebrating together. జుబిలెంట్ సీన్స్ అంటే ఏంటి? చాలా కన్నుల విందుగా ఉండేటువంటి, కన్నుల పండుగగా ఉండేటువంటి సీన్స్ ఆ ప్రిటోరియా వీధుల్లో చోటు చేసుకున్నాయంట. ఏంటి? బ్లాక్స్, వైట్స్, కలర్డ్ సెలబ్రేటింగ్, అందరూ అంటే అన్ని కలర్స్కి సంబంధించిన వాళ్ళు, అంటే జాతి, మతం, ఆ రంగుతో భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొన్నారనమాట. మోర్ దెన్ 100,000 సౌత్ ఆఫ్రికన్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ races sang and danced with joy. చాలామంది ఆ విమెన్, చిల్డ్రన్, పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా అక్కడ చక్కగా సెలబ్రేట్ చేసుకొని డ్యాన్సులు వేసి చాలా జాయ్ఫుల్గా ఉన్నారని చెప్పి ఆర్టికల్ అనేది రిలీజ్ అయింది బీబీసీలో. ఓకే, నౌ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, మనం డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. 10th May dawned bright and clear. For the past few days, I had been pleasantly besieged by dignitaries and world leaders who were coming to pay their respects before their inauguration. 10th May dawned. Dawned అంటే ఏంటి? dawned అంటే ఇక్కడ ఏమీ లేదు, బిగిన్ అని అర్థం అనమాట, స్టార్ట్ అయ్యింది అని చెప్పి అర్థం. 10th May బిగిన్ బ్రైట్ అండ్ క్లియర్. 10th May ఆ రోజు ఉదయం చాలా బ్రైట్గా, క్లియర్గా, అంటే చాలా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందట. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్, చాలా రోజుల క్రితం నుంచి, ఐ హ్యాడ్ బీన్ ప్లెజెంట్లీ, ఐ అంటే ఎవరు ఇక్కడ? నెల్సన్ మండేలా హిమ్సెల్ఫ్. అతని గురించి అతనే చెప్తున్నాడు కాబట్టి నెల్సన్ మండేలా హిమ్సెల్ఫ్, అతని గురించి అతనే చెప్పుకుంటున్నాడు అనమాట ఇక్కడ. బిసీజ్డ్ బై డిగ్నిటరీ, సరౌండెడ్ అంటే నేను కొన్ని రోజుల క్రితం నుంచి నా చుట్టూ మొత్తం అందరూ చాలా మంచి వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, వరల్డ్ లీడర్స్, వీళ్ళు చుట్టుముట్టి ఉన్నారు నన్ను, అంటే నేను మొత్తం వాళ్ళ మధ్యలోనే ఉన్నాను.
అని చెప్తున్నారు. హూ వర్ కమింగ్ టు పే దేర్ రెస్పెక్ట్స్ బిఫోర్ ద ఇనాగ్రేషన్ ముందర వాళ్ళందరూ వాళ్ళ యొక్క గౌరవాన్ని నాకు తెలియజేయడం గురించి వాళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారు. ద ఇనాగ్రేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్. ఈ ఇనాగ్రేషన్ అనేది చాలా లార్జెస్ట్, చాలా పెద్ద గ్యాదరింగ్, అంటే అందరూ కలుసుకునే ఒక పెద్ద చోటు కింద ఉంటుంది. ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద, అంటే ఈ గడ్డ మీద ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగని సన్నివేశం ఇది. ఇలా మొత్తం అందరూ కలుసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం చాలా పెద్ద గ్యాదరింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ద సెరమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్. ఈ సెరమనీ అంట ఎక్కడ ఆల్రెడీ మనం BBC ఆర్టికల్లో చదివినట్టు ఈ సెరమనీ ఒక లవ్లీ శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్. ఆ యాంఫీ థియేటర్, నేను ఆల్రెడీ యాంఫీ థియేటర్ అంటే ఏంటో చెప్పాను కదా, ఒక పెద్ద బిల్డింగ్ కానీ రూఫ్ ఉండదు, పైన స్టెప్ బై స్టెప్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. రైజింగ్ స్టెప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఏన్షియంట్, ఇక్కడ మీకు మీనింగ్ ఇచ్చారు చూడండి. ఏ బిల్డింగ్ వితౌట్ అ రూఫ్ విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట, ఒక రో ఇట్లా మొత్తం రోస్ ఆఫ్ సీట్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట. రైజింగ్ రోస్, అది కూడా పైకి ఇలా తక్కువ నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్లేస్, దానికి రూఫ్ కూడా ఉండదన్నమాట. అలాంటి ఒక ప్లేస్లో ఈ ప్రెటోరియాలో యూనియన్ బిల్డింగ్స్లో జరిగిందనమాట. ఫర్ డెకేడ్స్, చాలా డెకేడ్స్ అంటే 10 years కదా. సో చాలా అలాంటి 10 years కలుపుకుంటే చాలా డెకేడ్స్ పాటు దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ. ఇది ఎవరి సీటు అంటే ఈ యాంఫీ థియేటర్లో, ఈ ప్లేస్లో ఎవరు ఉండేవారు? తెల్లవాళ్ళు, అంటే వైట్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేశారనమాట. దాన్ని సుప్రమసీ అంటే ఏంటి? రూల్ చేయడం. వాళ్ళు రూల్ చేశారు. అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ ఎ రెయిన్బో గ్యాదరింగ్. కానీ ఇప్పుడు మాత్రం ఒక రెయిన్బో గ్యాదరింగ్ అనేది కనిపిస్తోంది. రెయిన్బో గ్యాదరింగ్ అని ఎందుకు అన్నారు అక్కడ అంటే, అన్ని కలర్డ్ పీపుల్, అన్ని కలర్స్తో ఉన్నవాళ్ళు, అంటే చామంచాయ్ వాళ్ళు, బ్లాక్, వైట్, ఫెయిర్, కాంప్లెక్షన్తో సంబంధం లేకుండా ప్రతి రంగు సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అంటే భేదభావం లేదు ఇప్పుడు అని ఒక రకంగా చెప్తున్నారు. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నవాళ్ళు అండ్ నేషన్స్ ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషియల్ గవర్నమెంట్. అంటే అసలు రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఫామ్ అవుతుందో దాని ఇనాగ్రేషన్కి ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ కలర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు అని అర్థం అనమాట. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే, ఆ రోజు ఐ వాజ్ అకంపనీడ్ బై మై డాటర్ జెనాని. ఆ రోజు నాతో పాటు ఎవరున్నారు అంటే నెల్సన్ మండేలాతో పాటు ఎవరున్నారు? జెనాని అని ఆయన కూతురు ఉందట. ఆన్ ద పోడియం మీద, పోడియం అంటే అక్కడ నించొని దాని మీద పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దాని మీద పెట్టుకొని చదువుతారు కదా, అది. మిస్టర్ డి లర్క్ వాజ్ ఫస్ట్ సాన్ ఇన్ యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. ముందర ప్రమాణ స్వీకారం ఎవరు చేశారట అక్కడ? మిస్టర్ డి లర్క్ ఆయన ముందర ప్రమాణం చేశారట. ఎవరి కింద? ఆయన పోస్ట్ ఏంటి? సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్ కింద ఆయన ముందర ఉన్నారట. దెన్ ఆ తర్వాత టాబో బెకీ వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్. ఈయన సెకండ్ ఛాన్స్ అనమాట టాబో బెకీది. వెన్ ఇట్ వాజ్ మై టర్న్, నెల్సన్ మండేలా టర్న్ వచ్చేటప్పటికి, ఐ ప్లెడ్జ్ టు ఒబే అండ్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. నేను ఈ కాన్స్టిట్యూషన్ని ఒబే చేసి, వీళ్ళు ఏదైతే చెప్తారో అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒబే చేస్తూ దానికి నేను తోడ్పడుతూ ఉంటాను. దాన్ని నేను మనసా వాచా కర్మణ కంప్లీట్గా నేను ఒబే చేస్తానని చెప్తున్నారనమాట. దీన్ని అప్హోల్డ్ అంటే దీన్ని పైకి తీసుకెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తాను. అండ్ టు డివోట్ మై సెల్ఫ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ పీపుల్. నేను ఈ జనాలు ఎవరైతే పీపుల్ ఉన్నారో ఈ జనాల యొక్క మంచి గురించి నేను టోటల్గా డివోట్ చేసుకుంటాను, అర్పిస్తానని చెప్తున్నారు. టు ద అసెంబుల్డ్ గెస్ట్స్. అసెంబుల్డ్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ ద వాచింగ్ వరల్డ్, ఎవరైతే చూస్తున్నారో ఈ వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా నన్ను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఐ సెడ్, అతను చెప్పాడట. ఏమని చెప్పాడు? టుడే, ఈరోజు, ఆల్ ఆఫ్ us డూ బై అవర్ ప్రజెన్స్ హియర్, మనందరము ఇక్కడ ఉండి మనం ఏం చేయబోతున్నాము? కాన్ఫర్ అంటే ఒక రకంగా ఇవ్వడం.
కాన్ఫర్ గ్లోరీ అండ్ హోప్. గ్లోరీ అంటే గ్రేట్నెస్ అక్కడ, అండ్ హోప్ ఒక ఉమీద్ అనమాట, ఒక మంచి హోప్ని ఇవ్వబోతున్నారు. దేని గురించి? టు ద న్యూ బోర్న్ లిబర్టీ. కొత్తగా పుట్టినటువంటి ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దానికి ఒక ఆశ, ఒక హోప్ని ఇవ్వబోతున్నారు అనమాట వీళ్ళందరూ. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్. ఏదైతే మనందరము ఒక హ్యూమన్ డిజాస్టర్ని, చాలా వినాశనాన్ని, ఒక హ్యూమన్ వినాశనాన్ని మనము మానవుల చేత ఏదైతే అనుభవించామో లాస్టెడ్ టూ లాంగ్, చాలా కాలం పాటు అది కొనసాగింది. మస్ట్ బి బోర్న్ అ సొసైటీ, ఒక కొత్త సొసైటీ పుట్టాలి, అందులోంచి ఆఫ్ విచ్ ఆల్ హ్యూమానిటీ విల్ బి ప్రౌడ్. ఏదైతే దాని నుంచి పుట్టే సొసైటీ ఎలా ఉండాలి, దాన్ని చూసి మానవులంతా, ఎవరైతే ఈ మనుషులు ఉన్నారో వాళ్ళందరూ గర్వపడాలి అని చెప్తున్నారనమాట. మనము హూ వర్ అవుట్లాస్ నాట్ సో లాంగ్ ఎగో, మనము చాలా కాలం పాటు, నాట్ సో లాంగ్ ఎగో అంటే ఈ మధ్య కాలమే, ఎక్కువ రోజులు అవ్వలేదు. హూవర్ అవుట్లాస్ అంటే ఏంటి? ఒక అపార్థైడ్ సిస్టమ్ని వీళ్ళెవరు ఫాలో అవని వాళ్ళు ఉంటారు కదా, అంటే బ్రేక్ చేసిన వాళ్ళు. సౌత్ ఆఫ్రికాతో ఎవరైతే ఉన్నారో మనందరం కూడా, మనకి హ్యావ్ టుడే బీన్ గివెన్ ద రేర్ ప్రివిలేజ్, మనందరికీ చాలా అరుదైన గౌరవం దక్కింది. టు బీ హోస్ట్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సాయిల్. మన గడ్డ మీద మనం మాట్లాడగలిగి, మనం ఫ్రీడమ్ సంపాదించుకోగలిగే ఒక అవకాశం అనేది చాలా రేర్ ప్రివిలేజ్, గౌరవం అనేది మనకి దక్కింది అని చెప్తున్నారు. వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ అవర్ డిస్టింగ్విష్డ్ ఇంటర్నేషనల్ గెస్ట్స్. మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారట? ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి వచ్చారో గెస్ట్స్ ఇక్కడికి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. దేని గురించి? ఫర్ హ్యావింగ్ కమ్ టు టేక్ పొసెషన్ అంటే ఊరేగింపు, అక్కడ జరిగే ఉత్సవం. ఈ ఉత్సవంలో పాల్గొని విత్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, మా కంట్రీతో పాటు మీరు కూడా పాల్గొని, ఏదైతే ఉందో ఆఫ్ వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్. ఈ ఉత్సవం అంతా దేని గురించి? జస్టిస్, న్యాయం గురించి పోరాటంలో వాళ్ళ గెలుపు అనమాట ఇది. ఫర్ పీస్, న్యాయం, ప్రశాంతం, శాంతి గురించి. ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్స్గా మా గౌరవ మర్యాదల గురించి మేము పోరాడి గెలిచాం కదా, దాంట్లో మాతో పాటు మీరు కూడా పాల్గొని ఒకటైనందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను అనమాట. వీ హ్యావ్ ఎట్ లాస్ట్ అచీవ్డ్, మేము చివరికి అచీవ్ చేసాం, సాధించాము. ఏం సాధించారు? పొలిటికల్ ఎమాన్సిపేషన్. ఎమాన్సిపేషన్ అంటే ఏంటి? ఫ్రీడమ్, నథింగ్ బట్ పొలిటికల్ ఫ్రీడమ్. పొలిటికల్ ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిస్ట్రిక్షన్. ఇలా చేయొద్దు, అలా ఉండవద్దు, అలా ముట్టుకోకూడదు, వీళ్ళతో మాట్లాడుకోకూడదు, ఇలాంటివన్నీ లేకుండా ఒక ఫ్రీడమ్ అనమాట వీళ్ళు సాధించారు అని చెప్తున్నారు. వి ప్లెడ్జ్ అవర్ సెల్స్, మాకు మేము ప్రమాణం చేసుకుంటాం. ఏమని? టు లిబరేట్ ఆల్ అవర్ పీపుల్ ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ బాండేజ్ ఆఫ్ పోవర్టీ. ఏదైతే కంటిన్యూగా బాండేజ్ ఏదైతే ఉందో, అంటే కట్టి పడేశారో మమ్మల్ని పోవర్టీ, పేదరికంలోను, డిప్రివేషన్ అంటే మా రైట్స్ మాకు దొరకకుండా మమ్మల్ని కట్టేశారో, సఫరింగ్, బాధతో మాకు ఏదైతే అనుభవించామో, అండ్ అదర్ డిస్క్రిమినేషన్, ఇంకా చాలా వాటి నుంచి మమ్మల్ని అణచివేసి అవి దొరకకుండా మాకు చేశారో, అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా మాకు లిబర్టీ అంటే ఫ్రీడమ్ రావడం అనేది, ఫ్రీడమ్ ఉంది అని మాకు మేము ప్లెడ్ చేసుకుంటాము, మాకు మేము ప్రమాణం చేసుకుంటున్నాము. ఆ లిబర్టీని మేము ఇస్తాం, అదే లిబర్టీని కంటిన్యూ చేస్తాము అని. నెవర్ అండ్ నెవర్ అగైన్ షాల్ ఇట్ బీ దాట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద ఆపరేషన్ ఆఫ్ వన్ బై అనదర్. ఇంకా ఎప్పుడు, అసలు ఇవాళ కాదు, ఇంకెప్పుడు కూడా ఈ బ్యూటిఫుల్ ల్యాండ్ మీద అసలు అణిచివేత అనేది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఎప్పుడూ రాదు అని చెప్తున్నారు అనమాట. ద సన్ షెల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ అ హ్యూమన్ అచీవ్మెంట్. ఎప్పుడు ఈ అచీవ్మెంట్, ఈ విక్టరీ ఏదైతే ఉందో దీని మీద అసలు ఎప్పుడు సూర్యాస్తమయం అనేది కాదు. అంటే ఏంటి? ఎప్పుడు ఇది ఆగదు. ఈ విక్టరీ అనేది, గెలుపుకి ఎక్కడ అడ్డంకి లేదు అని చెప్తున్నారు. లెట్ ఫ్రీడమ్ రెయిన్ అంటే ఏంటి? రూల్. ఈ ఫ్రీడమ్ రూల్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరూ గాడ్ బ్లెస్ ఆఫ్రికా అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటున్నారనమాట. అ ఫ్యూ మూమెంట్స్ లేటర్, కొంతసేపు తర్వాత
లేటర్ వి ఆల్ లిఫ్టెడ్ అవర్ ఐస్, మేమందరం కళ్ళు తెరిచి పైకి చూడంగానే ఇన్ యాజ్ ఎ స్పెక్టాక్యులర్ ఎరే, అంటే చాలా ఆశ్చర్యంతో పైకి చూడంగానే ఒక స్పెక్టాక్యులర్ ఎరే అంటే ఏం లేదు, కలర్ఫుల్గా అట్రాక్టివ్గా మనకు చూడండి ఆకాశంలోనూ ఎప్పుడైనా మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఆ టైంలోనూ చక్కగా మన ఇండియాలో కూడా మంచిగా ఏం చేస్తారు, ఆకాశంలో మొత్తము జెట్స్తోనూ నావీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ చక్కగా గౌరవాన్ని తెలియజేస్తారు కదా, వాళ్ళ లాయల్టీని తెలియజేస్తారు. అవన్నీ రైడ్స్ అవి జరుగుతాయి, మంచిగా డిస్ప్లే జరుగుతుందన్నమాట. అలాగే సౌత్ ఆఫ్రికన్ జెట్స్, హెలికాప్టర్స్, ట్రూప్ క్యారియర్స్ ఇవన్నీ గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ, రోర్డ్ అంటే ఏంటి, గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫార్మేషన్లో యూనియన్ బిల్డింగ్స్ పైన డిస్ప్లే చేయడం స్టార్ట్ చేసాయి. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఎ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రెసిషన్, అంటే అది ఓన్లీ ఒక ఊరేగింపుకి డిస్ప్లే మాత్రమే కాదు అండ్ మిలిటరీ ఫోర్స్, బట్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద మిలిటరీస్ లాయల్టీ టు డెమోక్రసీ. ఏదో ఊరేగించాలి కదా, కొత్త గవర్నమెంట్ వచ్చింది అని ఊరేగించట్లేదు అక్కడ మిలిటరీ వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క గౌరవాన్ని, ఈ డెమోక్రసీకి వాళ్ళ యొక్క ఆనందాన్ని మిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఆ ఊరేగింపుతో తెలియజేస్తున్నారు అనమాట. వాళ్ళ లాయల్టీ, నిజాయితీని, గౌరవాన్ని తెలియపరుస్తున్నారు. ఎవరికి? టు ద న్యూ గవర్నమెంట్ దట్ హ్యాడ్ బీన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఎలక్టెడ్. ఏదైతే న్యూ గవర్నమెంట్ వచ్చిందో ఫ్రీగా అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా ట్రూగా, నిష్పక్షపాతంగా అంటారు కదా, అలా ఎలక్ట్ అయిందో ఆ గవర్నమెంట్, దానికి మిలిటరీ ఫోర్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ వాళ్ళ యొక్క లాయల్టీని తెలియజేస్తున్నారు ఆ ఊరేగింపు ద్వారా. ఓన్లీ మొమెంట్స్ బిఫోర్, కొన్ని క్షణాల క్రితం, ద హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్, అక్కడ ఎవరైతే సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఉందో అక్కడ హైయెస్ట్ జనరల్స్, పెద్ద పెద్ద క్యాడర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్ దే చెస్ బిడెక్డ్ అంటే డెకరేటెడ్ అంటే ఏంటి, వాళ్ళకి ఏవైతే వాళ్ళ పెద్ద పెద్ద క్యాడర్స్లో ఉన్నారో వాళ్ళకి మెడల్స్, రిబ్బన్స్ అన్నీ వేసి వాళ్ళని డెకరేట్ చేశారట. ఫ్రమ్ డేస్ గాన్ బై సెల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్ దేర్ లాయల్టీ. ఏదైతే ఇన్ని రోజులు గడిచిపోయాయో వాళ్ళందరూ కూడా చక్కగా సెల్యూట్ చేసి వాళ్ళ యొక్క లాయల్టీని తెలియజేశారనమాట. ఐ వాజ్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అతను ఒక నిజాన్ని మర్చిపోలేదంట. ఏంటి ఆ నిజం? నాట్ అన్మైండ్ఫుల్ అంటే అవేర్ ఆఫ్, అంటే నాకు గుర్తుంది అంతా. ఏం గుర్తుందట? నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్, చాలా సంవత్సరాల క్రితం, ఎన్నో సంవత్సరాలు అవ్వాలి ఈ మధ్యకాలంలోనే, దే వుడ్ నాట్ హ్యావ్ సెల్యూటెడ్ బర్ అరెస్టెడ్ మీ. ఈరోజు ఎవరైతే సెల్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఆ రోజు నాకు సెల్యూట్ చేయలేదు, వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. ఎన్నో రోజుల క్రితం కాదు ఈ మాట, ఈ మధ్యనే జరిగింది అని చెప్తున్నాడు. ఫైనల్లీ ఎ చెవ్రన్ ఆఫ్ ఇంపాలా. చివరికి ఈ రోజున ఏం జరిగింది? చెవ్రన్ ఆఫ్ ఇంపాలా అంటే ఏదైతే ఆకాశంలో జెట్స్ అన్నీ ఒక వి షేప్లో ఇట్లా, అంటే ఒకటే షేప్లో స్మోక్ వదులుతూ ఉంటే అలా వెళ్తూ ఉంటే ఒక షేప్ వస్తుంది చూడండి, ఇలా, దాన్ని చెవరన్ అంటారనమాట. వి షేప్లో వస్తూ ఉంటే దాన్ని చెవరన్. ముందరేమో జెట్స్ ఇలా వెళ్తూ ఉంటే వి షేప్లో వదులుతూ ఉంటారనమాట, దాన్ని చెవరన్ అంటారు. సో చివరికి ఇలాంటి ఒక రోజు వచ్చిందని చెప్తున్నాడు. ఆ స్మోక్ వదిలేటప్పుడు కూడా ఎలా వదిలేరట? వెనకాల నుంచి జెట్స్ నుంచి వచ్చే స్మోక్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, గోల్డ్ ఆఫ్ ద న్యూ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్. సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్లో ఉన్నటువంటి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా వదిలేరనమాట. ఏమేమి కలర్స్ ఉన్నాయి అవన్నీ కలర్స్ ఏంటి? బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్. ఈ కలర్స్ అన్నీ కూడా వదిలేరనమాట. ద డే వాజ్ సింబలైజ్డ్ ఫర్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్ 2 నేషనల్ యాంథమ్స్. ఆ రోజు ఏం చేశారట? 2 నేషనల్ యాంథమ్స్ అనేవి ప్లే చేశారట. ఏంటేంటి ఆ నేషనల్ యాంథమ్స్? కోసి సికేలెల్ ఈ ఆఫ్రికా అండ్ బ్లాక్ సింగింగ్ డైస్టెమ్. వైట్స్ ఏమో తెల్లగా ఉన్న వాళ్ళందరూ కోసి సికేలెల్ ఈ ఆఫ్రికా అని పాడారు, అండ్ బ్లాక్స్ అందరూ కూడా డైస్టెమ్, ఏదైతే నేషనల్ యాంథమ్, ఓల్డ్ యాంథమ్ అనమాట, రిపబ్లిక్ యొక్క పాతది ఓల్డ్ యాంథమ్. ఈ డైస్టెమ్ అనేది ఓల్డ్ యాంథమ్. సో వైట్స్ అందరూ ఏమో కోసి సికేలెల్ ఈ ఆఫ్రికా అనేది పాడారు, బ్లాక్స్ అందరూ ఈ ఓల్డ్ యాంథమ్ డైస్టెమ్ పాడారు. అయినా కూడా ఇక్కడ ఏ గ్రూప్కి కూడా దట్ డే నీదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ద యాంథమ్. ఎవరికి వాళ్ళు పాడేదాని అర్థం తెలియదు, లిరిక్స్ తెలియవు.
దే వన్స్ డిస్పైర్డ్, ఒకనొకప్పుడు వీళ్ళందరూ దాన్ని చాలా తక్కువగా చూశారనమాట. దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్స్. ఈరోజు పాట మామూలుగా పాడేస్తున్నా తొందరలోనే వాళ్ళందరికీ దాని యొక్క మీనింగ్ అనేది వాళ్ళ గుండె లోతుల్లోంచి దాని మీనింగ్ కూడా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఏ రోజైతే ఉందో ఆ రోజు ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక సెన్స్ ఆఫ్ హిస్టరీ అంటే ఏదైతే పాతది మొత్తం జరిగిందో దాని నుంచి వచ్చినటువంటి ఒక లిబర్టీ ఏదైతే ఉందో అదంతా తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్తున్నాడు. ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th century యొక్క ఫస్ట్ డెకేడ్ అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు, a few years after the bitter Anglo-Boer War జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత, అండ్ బిఫోర్ మై ఓన్ బర్త్, అప్పటికి నెల్సన్ మండేలా ఇంకా పుట్టలేదన్నమాట. The white-skinned peoples of South Africa patched up their differences and erected a system of racial domination. వీళ్ళందరూ కూడా ప్యాచప్ చేసేసుకున్నారు. వైట్స్ అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు కలిసిపోయి వాళ్ళలో ఉన్నటువంటి తగాదాలు అవి మర్చిపోయి వైట్స్ అందరూ బాగానే కలిసిపోయారు. కానీ ఇంకొక సిస్టమ్ని కూడా వాళ్ళు నిల్చోబెట్టారనమాట. ఏ సిస్టమ్ని స్టార్ట్ చేశారు? రేషియల్ డామినేషన్. కలర్ని బట్టి వాళ్ళు డామినేట్ చేయడం మొదలెట్టారు, పక్క వాళ్ళని అణగదొక్కడం మొదలెట్టారు. అగెయిన్స్ట్ ద డార్క్ స్కిన్డ్ పీపుల్స్ ఆఫ్ దేర్ ఓన్ ల్యాండ్. వాళ్ళ యొక్క ల్యాండ్ మీదే ఉన్నటువంటి డార్క్ స్కిన్డ్ పీపుల్ అందరినీ కూడా అణిచివేయడం మొదలెట్టారు ఈ వైట్స్ అందరూ కలిసి. అందరూ ఒకే ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు, అందరూ ఆఫ్రికన్సే, కానీ అయినా కూడా వైట్స్ అందరూ కలిసిపోయి బ్లాక్స్ని డామినేట్ చేసి రేషియల్ డిస్క్రిమినేషన్ మొదలెట్టయ్యేలాగా చేశారనమాట. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్, వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేశారో, ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్షెస్ట్. వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద హార్షెస్ట్, చాలా దయానికమైన, మోస్ట్ ఇన్హ్యూమన్, మానవత్వం లేనటువంటి సొసైటీస్లో అది ఒక సొసైటీ అని చెప్పచ్చు అనమాట. అప్పటి వరకు అలాంటిది ఎప్పుడూ లేదు అని చెప్పుకోవచ్చు. నౌ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th century, ఇప్పుడు ఈ 20th century యొక్క లాస్ట్ 10 yearsలో, అండ్ మై ఓన్ 8th decade is a man. నేను యాజ్ ఎ మ్యాన్ నా 8th decade అంటే 10 years కదా డెకేడ్ అంటే, 18 to 10 80 years అంటే నెల్సన్ మండేలాకి 80 years. ఆంగ్లో-బోయర్ వార్ జరిగింది, అప్పటికి ఇంకా ఈయన పుట్టలేదు. 20th century యొక్క స్టార్టింగ్ డెకేడ్ అది, ఫస్ట్ 10 yearsలో జరిగింది. ఇప్పుడు ఈయనకి 80 years అంటే 20th century యొక్క లాస్ట్ డెకేడ్. ఓకే, అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే ఇప్పటికి వచ్చింది ఫ్రీడమ్. దాట్ సిస్టమ్ హ్యాడ్ బీన్, ఏదైతే అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అనేది టోటల్గా ఓవర్టర్న్డ్ అంటే ఏంటి? మొత్తం మారిపోయిందనమాట. టోటల్గా ఫర్ ఎవర్ మారిపోయింది. అండ్ రిప్లేస్డ్, కొత్తది వచ్చింది. ఆ పాత ప్లేస్లో ఏమొచ్చింది? బై వన్ దట్ రికగ్నైజ్ ద రైట్స్. అప్పుడు రేషియల్ డిస్క్రిమినేషన్, డామినేషన్ ఇలాంటివన్నీ ఉండేవి, వైట్స్ రూల్ చేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. మొత్తం పరిస్థితి అంతా తలకిందులైపోయింది. ఇప్పుడంతా కొత్తది వచ్చింది. ఏంటి? ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. రేషియల్ డిస్క్రిమినేషన్ లేదు, కలర్తో సంబంధం లేదు, రిగార్డ్లెస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్. దట్ డే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద అన్ఇమాజినబుల్ సాక్రిఫైసెస్. ఈరోజు అప్పటి నుంచి ఈ రోజుకి ఎలా టర్న్ అయింది, ఎలా మార్పు వచ్చింది? చాలామంది యొక్క అన్ఇమాజినబుల్, ఊహించలేనటువంటి సాక్రిఫైసెస్, బలిదానాలు. అసలు ఎంతోమంది త్యాగాలు చేశారనమాట వాళ్ళ జీవితాలని. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వేల మంది, హూ సఫరింగ్ అండ్ కరేజ్ క్యాన్ నెవర్ బీ కౌంటెడ్. వాళ్ళ యొక్క బాధని, వాళ్ళు చూపించినటువంటి ధైర్యాన్ని ఎప్పటికీ మనం కౌంట్ చెయ్యలేము అని చెప్తున్నాడు అనమాట. కౌంట్ చెయ్యలేము, వాళ్ళకి మనం ఏమీ తిరిగి ఇచ్చుకోలేము, రీపే చేయలేము. రీపే అంటే తిరిగి ఇచ్చుకోలేము మనము. ఐ ఫెల్ట్ దట్ డే, ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. ఏమని? యాజ్ ఐ హ్యావ్ ఓన్ సో మెనీ అదర్ డేస్ దట్ ఐ వాజ్ సింప్లీ ద సమ్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్రికన్ ప్యాట్రియాట్స్ హూ హ్యాడ్ గాన్ బిఫోర్ మీ. నాకు చాలా రోజులు ఉన్నాయి, నేను ఎవరినో కాదు, వాళ్ళందరి యొక్క రిజల్ట్ని నేను, వాళ్ళందరూ కలిసి పడిన కష్టానికి నేను ఫలితాన్ని అని చెప్తున్నాడు అనమాట.
దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్. ఆ లాంగ్ నోబుల్ ఎంతో పవిత్రమైన ఆ లైన్లో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఆ లైన్ మొత్తం ఆ మనుషులందరూ ఎండ్ అయిపోయారు. అండ్ నౌ బిగాన్ అగైన్ విత్ మీ. ఇప్పుడు నాతో మొదలైంది మళ్ళీ. ఐ వాజ్ పెయిన్డ్. నాకు బాధ అనిపించింది అంటున్నాడు. ఏం బాధ అనిపించిందట? దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. అండ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దేర్ సాక్రిఫైసెస్ హ్యాడ్ రాట్ అంటే ఏంటి? అచీవ్ చేయడం. వాళ్ళు లేరు నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళ సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ త్యాగాలు, బలిదానాలు, వీటన్నిటి నుంచి వచ్చినటువంటి రిజల్ట్ని వాళ్ళు చూడడానికి ఈరోజు వాళ్ళు లేరు. వాళ్ళ కష్టానికి ఫలితాన్ని చూడడానికి వాళ్ళు ఈరోజు లేరు. అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్తున్నాను అనమాట. ద పాలసీ ఆఫ్ అపార్థైడ్, ఏదైతే పాలసీ ఉందో అపార్థైడ్ అంటే తెలుసు కదా, రేషియల్ డిస్క్రిమినేషన్. దాని యొక్క పాలసీ క్రియేటెడ్ ఏ డీప్ అండ్ లాస్టింగ్ వూండ్ ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్. ఆ అపార్థైడ్ అనే రేషియల్ డిస్క్రిమినేషను నా ప్రజల మనసుల్లోనూ నా కంట్రీలోనూ చాలా గాయాన్ని చేసింది, వూండ్ క్రియేట్ చేసింది. ఆల్ ఆఫ్ అస్ విల్ స్పెండ్ మెనీ ఇయర్స్. మనందరము చాలా సంవత్సరాలు గడుపుతాము. అసలు జనరేషన్స్ ఈ బాధలో గడిచిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి ఆ ప్రొఫౌండ్ హర్ట్, ప్రొఫౌండ్ అంటే డీప్గా లోపల నుంచి హర్ట్ అయింది ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి కొన్ని జనరేషన్స్ పడుతుంది, కొంత టైం పడుతుంది అని చెప్తున్నాడు. బట్ ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రూటాలిటీ హ్యాడ్ అనదర్ అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్. ఏదైతే అణిచివేత ఉందో, ఆపరేషన్, అణిచివేత అండ్ బ్రూటాలిటీ అంటే క్రూయల్టీ, చాలా దారుణంగా ఒకళ్ళనొకళ్ళు ట్రీట్ చేసే విధానము, ఇష్టం లేనటువంటి ఆ ఎఫెక్ట్ భరించాం కదా, మనకి ఇష్టం లేకపోయినా భరించినటువంటి ఆ బాధ, దట్ ఇట్ ప్రొడ్యూస్డ్. ఆ బాధ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ మనుషులు, త్యాగం చేసినటువంటి మనుషులు. వాళ్ళందరూ ఎవరు? ద ఆలివర్ టాంబోస్, ద వాల్టర్ సిసలస్, the chief Lucullus, the Yusuf Dadus, the Bram Fishers, the Roberts Buckwes. వీళ్ళందరూ ఆ బాధ నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు. ఆఫ్ అవర్ టైం, నెల్సన్ మండేలా టైం వాళ్ళు. మెన్ ఆఫ్ సచ్ ఎక్స్ట్రా ఆర్డినరీ, కింద పిక్స్ ఇచ్చారు చూడండి. వీళ్ళందరూ ఆలివర్ టాంబో, వీళ్ళందరూ ఆ త్యాగాలు చేసి ఫ్రీడమ్ గురించి పాటుపడ్డ వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. ఆఫ్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ కరేజ్, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తి, కరేజ్, ధైర్యం అండ్ విజ్డమ్, ఏదైతే వీళ్ళల్లో ఉన్న జ్ఞానం ఉందో, జనరాసిటీ, కరుణ ఉందో, దట్ దేర్ లైక్ మే నెవర్ బీ నోన్ అగైన్. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ కనిపించరు. పర్హాప్స్ ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్. మేబీ అంటే అయ్యి ఉండొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు రావడానికి అంత బాధ భరిస్తే కానీ రారేమో ఇంత కరేజ్తో ఉన్న వాళ్ళు బయటికి. టు క్రియేట్ సచ్ హైట్స్ ఆఫ్ క్యారెక్టర్, అంటే మనకు కూడా ఒక మంచి క్యారెక్టర్, అంత అద్భుతమైన క్యారెక్టర్ బయటికి రావాలి అంటే చూడండి అసలు ఎంతో కష్టపడాలి. అంత కష్టపడితే కానీ రాదనమాట. మై కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ ద మినరల్స్ అండ్ జెమ్స్ దట్ లై బెనీత్ ఇట్స్ సాయిల్, but I have always known that its greatest wealth is its people, finer and truer than the purest diamonds. నా కంట్రీ అనేది అసలు చాలా మినరల్స్కి, దానికి చాలా జెమ్స్కి, అన్నిటికీ ఏదైతే సాయిల్ అడుగున మినరల్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా గ్రేటెస్ట్ ట్రెజర్ ఉంది నా దగ్గర. కానీ వాటన్నిటికన్నా కూడా ఇక్కడ మనుషులు అనేవాళ్ళే చాలా ప్యూర్ డైమండ్స్ కన్నా అసలు చాలా ట్రూ. వాళ్ళందరూ మంచి పవిత్రమైన వాళ్ళు, చాలా ఫైనెస్ట్ పీపుల్ వాళ్ళు అని చెప్తున్నారు. అదే నా కంట్రీకి మంచి వెల్త్ అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్. వీళ్ళ నుంచే నేను కరేజ్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాను. టైమ్ అండ్ అగైన్ ఐ హ్యావ్ సీన్ మెన్ అండ్ ఉమెన్ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్స్ ఫర్ అన్ ఐడియా. ఒక ఐడియా గురించి చాలామంది మెన్, ఉమెన్, వీళ్ళందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఒక ఐడియా గురించి, అంటే ఫ్రీడమ్ అనే ఒక ఐడియా గురించి వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టేసి అసలు మళ్ళీ ఇలాంటి రోజులు రావు అని చెప్తున్నాడు అనమాట. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండప్ టు అటాక్స్. నేను చాలామంది మెన్ని చూశాను అటాక్స్కి
టార్చర్కి అసలు ఎదురు తన్నుకొని ఇలా గుండెలు చూపించి నించున్న వాళ్ళని చూశాను. వితౌట్ బ్రేకింగ్, ఎక్కడా తగ్గలేదు వాళ్ళు. షోయింగ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ అంటే ఏంటి, ఎంత కష్టపెట్టినా వాళ్ళు అలా ధీటుగా నించున్న వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని చూశాను. దట్ డిఫైస్ ద ఇమాజినేషన్. ఐ లెర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఆ కరేజ్ అనేది, ఆ ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. భయం మీద వీళ్ళు గెలిచినటువంటి గెలుపు అనమాట. భయాన్ని జయించారు వాళ్ళందరూ. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్. బ్రేవ్ మ్యాన్ అంటే భయపడని వాళ్ళు కాదు, భయం లేని వాళ్ళు కాదు, బట్ హీ హూ కాంకర్స్ దట్ ఫియర్. భయాన్ని జయించిన వాళ్ళు బ్రేవ్ మెన్ అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. నో వన్ ఈజ్ బార్న్ హేటింగ్ అనదర్ పర్సన్. ఎవరు కూడా పుట్టుకతో ఎవరు ఇంకో పర్సన్ని హేట్ చేయరు బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ ఆర్ హిజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిజ్ రిలీజియన్. అంటే మనిషి యొక్క కలర్ గురించో, లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క రిలీజియన్ వల్ల, వాళ్ళ మతం, జాతి, వీటి వల్ల ఎవరు హేట్ చేయరు. పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్ అనేది నేర్చుకున్నారు పుట్టాక. అండ్ ఇఫ్ దే క్యాన్ learn to hate, they can be taught to love, for love comes more naturally to the human heart than its opposite. యాక్చువల్గా పుట్టుకతో ఎవరు నఫరత్ అనేది ఎప్పుడు వాళ్ళు పుట్టుకతోనే రాదు, అంతా పుట్టిన తర్వాత సొసైటీని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మరి అంత హేట్రెడ్ని నేర్చుకున్న వాళ్ళు ప్రేమని కూడా నేర్చుకోగలరు కదా. ద్వేషం అనేది నేర్చుకోగలిగినప్పుడు ప్రేమ అనేది ఇంకా చాలా న్యాచురల్గా వచ్చేటటువంటి ఒక మంచితనం అనేది ఈజీగా వస్తుంది అనమాట, న్యాచురల్గా వస్తుంది హ్యూమన్ హార్ట్కి. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్, దారుణమైన టైమ్స్, ప్రిజన్లో, జైల్లో ఉన్నటువంటి చాలా దారుణమైన టైమ్స్లో కూడా, వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్ టు ద లిమిట్స్, నేను నా కామ్రేడ్స్ని చాలా అంటే ఇంకా మేము పెయిన్ తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధని అన్నంత చివరి దశలోకి వెళ్ళినప్పుడు కూడా ఐ వుడ్ సీ ఎ గ్లిమర్ ఆఫ్ హ్యుమానిటీ. ఒక మచ్చు తునక, మానవత్వం యొక్క మచ్చు తునక కనిపించిందట ఇన్ వన్ ఆఫ్ ద గార్డ్స్. అక్కడ ఉండేటువంటి గార్డ్స్లో పర్హాప్స్ జస్ట్ ఫర్ ఎ సెకండ్, ఒక సెకండ్ గురించే అవ్వచ్చు, బట్ ఇట్ వాస్ ఎనఫ్ టు రీఅష్యూర్ మీ. అది చాలు నాకు నేను నమ్మడానికి. ఏమని? కీప్ మీ గోయింగ్. ఏంటి? హేట్రెడ్ అనే ద్వేషం అనేది ఉన్నప్పుడు ఎక్కడో మనిషిలో ప్రేమ కూడా ఉంటుంది, దాన్ని మనం బయటికి తీయాలి అని చెప్పి తను రీఅష్యూర్ చేసుకొని తన బాటలో నడవడానికి ఆ ఒక సెకండ్ అనేది సరిపోయిందంట తను తెలుసుకోవడానికి. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ అ ఫ్లేమ్. మనిషి యొక్క మంచితనం అనేది లోపల ఉండేటువంటి ఒక చిన్న జ్వాల, దట్ క్యాన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్. ఎప్పుడూ అది లోపల ఎక్కడో దాగి ఉంటుంది కానీ ఎప్పుడూ ఆరిపోదు అని చెప్పి చెప్తున్నాడు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్. మనిషికి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో 2 ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటాయి. ఆబ్లిగేషన్స్ టు హిస్ ఫ్యామిలీ, పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్, భార్య, పిల్లలు, వీటన్నిటిది ఒకటి ఫ్యామిలీ పరంగా. అండ్ హీ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిస్ పీపుల్, హిస్ కమ్యూనిటీ, కంట్రీ. ఒకవైపు భార్య, పిల్లలు ఇదంతా ఉంటుంది, ఇంకోవైపు సొసైటీ, కమ్యూనిటీ, దేశం, వీళ్ళందరూ ఉంటారు. ఇన్ ఏ సివిల్ అండ్ హ్యూమన్ సొసైటీ, ఈ సివిల్ అండ్ హ్యూమన్ సొసైటీలో, ఈ మానవత్వం గల సొసైటీలో ఈచ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దోస్ ఆబ్లిగేషన్స్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు హిజ్ ఓన్ ఇన్క్లినేషన్స్. అంటే ఏంటి? వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ ఎబిలిటీని బట్టి వాళ్ళ ఆబ్లిగేషన్స్ని వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్యామిలీకి టైం ఇస్తారు, ఒక్కొక్కసారి పీపుల్కి టైం ఇస్తారు, అలా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్ఫిల్ బోత్ ఆఫ్ దోస్ ఆబ్లిగేషన్స్. నాలాగా ఈ కలర్తో బ్లాక్లో పుట్టి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో పుడితే ప్రతి ఒక్కదాన్ని 2 ఆబ్లిగేషన్స్ని, సొసైటీని, ఫ్యామిలీని ఒకేసారి నెట్టుకు రావడం అనేది కష్టమే అని చెప్తున్నాడు అనమాట. ఇన్ సౌత్ ఆఫ్రికా
A man of color who attempted to live as a human being was punished and isolated. సౌత్ ఆఫ్రికాలో ఒక మనిషి ఈ కలర్తో బతకాలంటే వాళ్ళని ఐసోలేట్ అంటే ఒకళ్ళనే ఉంచేస్తారు. అంటే అంటరానితనం కింద వాళ్ళని ఏంటంటే ఎవరు మాట్లాడరు, ఒకళ్ళే అయిపోతారనమాట వాళ్ళు. ఇన్ సౌత్ ఆఫ్రికా a man who tried to fulfill his duty to his people was inevitably ripped from his family and his home and was forced to live a life apart. ఎవరైతే పీపుల్కి హెల్ప్ మనం మామూలు మనుషులం అనుకోండి, అటు ఫ్యామిలీతోనూ ఉంటాం, ఇటు సొసైటీతోనూ ఉంటాం. కానీ సౌత్ ఆఫ్రికా లాంటి ఏరియాలో, అలాంటి ప్రపంచంలో, అలాంటి కంట్రీలో ఇలా నల్లగా పుట్టి ఫ్యామిలీతో ఉంటాను, నా డ్యూటీ చేసుకుంటా అంటే బతకనివ్వట్లేదు. అలాగా పీపుల్తో ఉంటాను అంటే అస్సలు కుదరదు అని అన్అవాయిడబ్లీ టోటల్గా ఫ్యామిలీ నుంచి దూరం చేసేసారనమాట. ఇంటి నుంచి నువ్వు వేరే బతుకు అని చెప్పి పంపించేశారు. ఏ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రసీ అండ్ రెబిలియన్. అంటే అప్పుడే ట్విలైట్ అంటే ఏంటి, ఒక డార్క్నెస్లో చిరు వెలుతురులాగా అలా అన్నమాట. సీక్రసీ అంటే లోపలే ఒక కోపం, ఆవేశం వస్తుందన్నమాట. ఐ డిడ్ నాట్ ఇన్ ద బిగినింగ్ చూస్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. నేనేమి కొత్తలో అంటే స్టార్టింగ్లోనూ నా ఫ్యామిలీ కన్నా పీపుల్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడూ చూస్ చేసుకోలేదు. బట్ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్, నా పీపుల్కి సర్వ్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ దట్, నాకు నేనే తెలుసుకున్నా ఏమని, ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్ యాజ్ ఎ సన్, అ బ్రదర్, అ ఫాదర్ అండ్ ఎ హస్బెండ్. అంటే ప్రపంచానికి పీపుల్కి సర్వ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ వాళ్ళు తరిమేశారనమాట. నువ్వు అంటే కొడుగ్గా, తండ్రిగా, ఒక హస్బెండ్గా, ఫాదర్గా ఈయన రోల్స్ని డ్యూటీ చేయనివ్వలేదు, పూర్తి చేయనివ్వలేదు. అంటే ఈయన్ని దగ్గరికి తీసుకోలేదు వాళ్ళందరూ కూడా ఈయన్ని తరిమేశారు ఒక రకంగా అని చెప్తున్నారు. ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ అ హంగర్. నేను ఆకలితో ఏమీ పుట్టలేదు. టు బి ఫ్రీ, ఐ వాజ్ బోర్న్ ఫ్రీ ఇన్ ఎవ్రీ వే అండ్ ఐ కుడ్ నో. నేను ప్రతి దగ్గర ఫ్రీగానే ఉన్నాను. అంటే ఒక రకంగా దాని మీనింగ్ ఏంటంటే ఫ్రీ టు రన్ ఇన్ ఫీల్డ్స్. నేను చక్కగా హాయిగా ఫీల్డ్స్లో పరిగెత్తాను. మా అమ్మ వాళ్ళ హట్ దగ్గర అంటే గుడిసె దగ్గర. ఫ్రీ టు స్విమ్ క్లియర్ స్ట్రీమ్లో, అంటే చక్కగా నీళ్లు అలా క్లియర్గా ఉన్నప్పుడు నేను చక్కగా ఈత కొట్టాను. ran through my village, free to roast millies under the stars and ride the broad bags of slow moving bills. నేను అసలు చాలా ఫ్రీగా ఉండేవాడిని. మా గుడిసె దగ్గర ఆడుకునేవాడిని, చక్కగా ఫీల్డ్స్లో పరిగెత్తేవాడిని, ఈత కొట్టేవాడిని, స్టార్స్ కింద ఇచ్చేసుకొని ఆ మిలీస్ని అన్నిటినీ రోస్ట్ చేసుకుని తినేవాడిని. ఆకాశం కింద ఆ నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ చక్కగా బుల్స్ మీద రైడ్ చేసేవాడిని. బఫెలోస్, బుల్స్, వీటన్నిటి మీద చక్కగా వెళ్ళి ఎక్కి నడుపుకుంటూ ఉండేవాడిని వాటిని. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఒబేయిడ్ మై ఫాదర్, మా ఫాదర్ని ఒబే చేసి అంటే ఆయన చెప్పింది విన్నంతకాలం అండ్ అబైడెడ్ బై ద కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్. ట్రైబ్ అంటే వాళ్ళ ఆ తెగ వాళ్ళందరూ ఏవైతే కస్టమ్స్ పెట్టారో అవన్నీ ఫాలో అయినంతకాలం ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ద లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. ఎప్పుడు కూడా మనుషుల చేత కానీ గాడ్ చేత కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదట ఆయన. ఇట్ వాజ్ ఓన్లీ అదే ఆయన ఇబ్బంది ఎప్పుడు స్టార్ట్ అయిందట, వెన్ ఐ బిగాన్ టు లెర్న్ దట్. ఆయన తెలుసుకున్నారు ఎప్పటి నుంచి, మై బాయ్హుడ్ ఫ్రీడమ్ వాజ్ అన్ ఇల్యూషన్. ఒక బాయ్గా నా ఫ్రీడమ్ అంతా ఒక భ్రమ, నాకు ఫ్రీడమ్ లేదు. ఐ డిస్కవర్డ్ యాజ్ అ యంగ్ మ్యాన్. కొంచెం ఎదిగిన తర్వాత ఆయన ఏం తెలుసుకున్నారట, మై ఫ్రీడమ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టేకెన్ ఫ్రమ్ మీ. నాకు అసలు ఫ్రీడమ్ లేదు, నా ఫ్రీడమ్ అనేది నా నుంచి పక్క వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. దట్ ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్. దాని గురించి అంటే ఆ కాకలు అనమాట, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు నచ్చినట్టు నేను చేయాలి అని. అట్ ఫస్ట్ కొత్తల్లో యాజ్ అ స్టూడెంట్ ఐ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. స్టూడెంట్గా ఆయనకే ఫ్రీడమ్ కావాలనిపించేదట. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ అంటే పర్మనెంట్ కావు. ట్రాన్సిటరీ ఏంటి, అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయేవి, పర్మనెంట్గా ఉండేవి కాదు. ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ ఎట్ నైట్, రెడ్ వాట్ ఐస్ ప్లీజ్డ్ అండ్ గో వేర్ ఐ చోజ్. అంటే అప్పటికప్పుడు ఒక యంగ్స్టర్గా ఎలాంటివి కావాలి, నాకు నచ్చింది తీసుకోవాలి, నాకు నచ్చిన దగ్గరికి వెళ్ళాలి, నేను ఒంటరిగా ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళాలి, ఇలా చిన్నవి అనమాట. ఒక్కడనే ఎక్కడికి పడితే అక్కడ ఉండాలి, ఇవన్నీ ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్. అవి ఎంచుకునేవారు. కానీ తర్వాత లేటర్ a young man in Johannesburg, I yearned for the basic and
ఆనరబుల్ ఫ్రీడమ్స్. కొంచెం ఎదిగిన తర్వాత ఈయన ఒక గౌరవమైన ఫ్రీడమ్, ఆయనకు కావాల్సింది ఒక యంగ్ మ్యాన్గా ఆయనకు అవన్నీ కాదు కావాల్సింది. దేని గురించి తాపత్రయం, ఎర్న్డ్ అంటే ఏంటి, ఎక్కువ కావాలనుకోవడం అనమాట. దేని గురించి తాపత్రయపడేవారు, ఆఫ్ అచీవింగ్ మై పొటెన్షియల్, ఆఫ్ ఎర్నింగ్ మై కీప్, ఆఫ్ మ్యారీయింగ్ అండ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ. అంటే ఆయన సంపాదించుకోవడానికి, ఆయన కావాల్సిన పెళ్లి చేసుకోవడానికి ఫ్రీడమ్ అనమాట. ఒక ఫ్యామిలీ కావాలనుకోవడానికి ఈ ఫ్రీడమ్, అన్నిటికీ ఇవేం ఫ్రీడమ్ ఉండేది కాదట. ద ఫ్రీడమ్ నాట్ టు బీ అబ్స్ట్రక్టెడ్ ఇన్ అ లాఫుల్ లైఫ్. ఇవన్నీ ఆపకూడదు అన్నది ఆయన బాధ. ఓకే, ఇవన్నీ అబ్స్ట్రక్ట్ చేయకూడదు అనేది ఆయన బాధ. దీని నుంచి ఫ్రీడమ్ కావాలి ఆయనకి, ప్రతిదానికి అడ్డంకి నుంచి అని ఆయన అనుకుంటున్నారనమాట. బట్ దెన్ ఐ స్లోలీ సా, నెమ్మదిగా ఏం చూసారట, దట్ నాట్ ఓన్లీ వాజ్ ఐ నాట్ ఫ్రీ, నేను ఒక్కడనే ఫ్రీగా లేకపోవడం కాదు, బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ ఆల్సో నాట్ ఫ్రీ. నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు అంటే ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరూ కూడా ఫ్రీగా లేరని తెలుసుకున్నారట. ఐ సా దట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై ఫ్రీడమ్ దట్ వాజ్ కర్టైల్డ్ అంటే తగ్గిపోవడం. నా ఫ్రీడమే తగ్గిపోలేదు, చాలామంది ఉన్నారు నా బ్రదర్స్ సిస్టర్స్, అందరి ఫ్రీడమ్ తగ్గిపోయింది. బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ లుక్డ్ లైక్ ఐ డిడ్, నాలాగా కనిపించి నాలాగా చేసే వాళ్ళందరి ఫ్రీడమ్ కూడా తగ్గిపోయింది. దట్ ఈజ్ వెన్, అప్పుడు ఐ జాయిన్డ్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, అప్పుడు స్టార్ట్ అయ్యాను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. అండ్ దట్ ఈజ్ వెన్, అప్పుడు నాకు హంగర్ ఫర్ మై ఓన్ ఫ్రీడమ్, నా ఫ్రీడమ్ మీద నాకు ఆకలి కావాలి అన్న కోరిక మొదలైంది. బికేమ్ ద గ్రేటర్ హంగర్ ఫర్ ద ఫ్రీడమ్. ఫస్ట్లో ఈయన ఒక్కడి గురించి ఈయన ఆలోచించేవారు, తర్వాత ఏమైంది, వాళ్ళ యొక్క పీపుల్ అందరి గురించి ఫ్రీడమ్ కావాలనేది ఈయన కోరిక అనమాట. ఇట్ వాస్ దిస్ డిజైర్, ఈ కోరిక అనేది ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైఫ్స్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ యానిమేటెడ్ మై లైఫ్. వాళ్ళు కూడా నాతో పాటు డిగ్నిటీగా చాలా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ బతకాలి అనే ఒక కోరిక, వాళ్ళ ఫ్రీడమ్ గురించి కూడా నాకు తాపత్రయపడేలా చేసింది. దట్ ట్రాన్స్ఫార్మ్డ్ అ ఫ్రైటెండ్ యంగ్ మ్యాన్. కొత్తల్లో ఈయన భయంగా ఉండేవారు. ఈ కోరిక అనేది అంటే ఫ్రీడమ్ కావాలి, నాతో పాటు అందరికీ ఫ్రీడమ్ కావాలి అనే కోరిక ఒక యంగ్ మ్యాన్, అంటే భయపడే ఒక యంగ్ మ్యాన్ నుంచి బోల్డ్ వన్, ధీటుగా ఉండేటటువంటి ఒక మనిషి కింద మార్చింది. దట్ డ్రోవ్ ఎ లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఎ క్రిమినల్. లా అబైడింగ్ అటార్నీ అంటే ఏంటి, లా ఎలా ఉంటే పొలిటికల్గా ఇలా చేయాలి, ఇది రూల్, ఇలాగే చేయాలని పెద్దవాళ్ళు చెప్తే అది ఓకే అని చేసే వాళ్ళ నుంచి ఒక క్రిమినల్ కింద మార్చేసింది తన్ని. దట్ టర్న్డ్ అ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ ఇంటూ అ మ్యాన్ వితౌట్ ఎ హోమ్. ఫ్యామిలీ అంతా ప్రేమించే హస్బెండ్ నుంచి అసలు మనిషే లేనటువంటి ఒక హోమ్, అసలు ఇల్లే లేనటువంటి ఒక హోమ్కి మారిపోయిందనమాట. దట్ ఫోర్స్డ్ ఏ లైఫ్ లవింగ్ మ్యాన్ టు లివ్ లైక్ ఏ మాంక్. అసలు లైఫ్ లవింగ్ మ్యాన్, లైఫ్ని చాలా ఇష్టంగా ప్రేమించేటటువంటి మనిషి నుంచి అసలు ఒక మాంక్, సన్యాసిలా తయారు చేసింది. ఐ ఆమ్ నో మోర్ వర్చ్యూస్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ దెన్ ద నెక్స్ట్ మ్యాన్. నేనేమీ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేటటువంటి వాడిని కాదు. బట్ ఐ ఫౌండ్ దట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఎంజాయ్ ద పూర్ అండ్ లిమిటెడ్ ఫ్రీడమ్స్. మరీ అసలు చిన్న ఫ్రీడమ్స్ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేను. ఐ వాజ్ అలౌడ్ వెన్ ఐ న్యూ మై పీపుల్ వర్ నాట్ ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. ఫ్రీడమ్ అనేది అసలు డివైడ్ చెయ్యలేము. The chains on any one of my people were the chains on all of them. నా మనుషుల్లో ఎవరికి ఏ ఒక్కరికి సంకెళ్ళున్నా అందరికీ ఉన్నట్టే. The chains on all of my people were the chains on me. మనుషులందరికీ చైన్స్ ఉంటే నాకు లేకపోయినా అందరికీ ఉన్నట్టే, నాకు ఉన్నట్టే అది అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి ఇక్కడ, నేను కష్టపడినా అందరూ కష్టపడినట్టే, అందరూ కష్టపడినా నేను కష్టపడినట్టే. అందరికీ ఫ్రీడమ్ రావాలి, నాతో సహా, అందరితో సహా నాకు రావాలి, అలా చెప్తున్నారనమాట. ఐ న్యూ దట్, నాకు తెలుసు ఏంటి, ద అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్. ఎవరైతే అణిచివేతకు గురయ్యారో వాళ్ళు లిబరేట్ అవ్వాలి. జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ద అప్రెస్డ్. అణిచి వేయబడిన వాడు ఫ్రీగా ఉండాలి.
అణిచివేయడానికి గురైన వాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఓకే, ఎవరైతే ఆ పని చేసేవాళ్ళు ఫ్రీగా ఉండాలి, పని కింద నలిగిపోయేవాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఏ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. ఎవరైతే ఒక మనిషి యొక్క ఫ్రీడమ్ని లాగేసుకుంటారో వాళ్ళు కూడా ద్వేషానికి కట్టుబడి ఉండేవాళ్ళే, ప్రిజనరే, ఖైదీయే. హీ ఈజ్ లాక్డ్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ ప్రిజుడిస్ అండ్ నారో మైండెడ్నెస్. అంటే ఏంటి? డిస్లైక్ అన్నమాట. వాళ్ళు కూడా మనుషుల యొక్క హేట్రెడ్కి గురి కావాల్సిందే. ఓకే, ఒక చిన్న ఆలోచన కలిగిన వాళ్ళు, తక్కువ ఆలోచన కలిగిన వాళ్ళు, ఐ ఆమ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ అవే సమ్వన్ ఎల్సెస్ ఫ్రీడమ్. నేను నిజంగా పక్క వాళ్ళ యొక్క ఫ్రీడమ్ తీసేసుకున్నాను అనుకో, నేను ట్రూగా నిజంగా ఫ్రీడమ్లో ఉన్నటువంటి వాడిని కాదు. జస్ట్ యాజ్ ష్యూర్లీ యాజ్ ఐ ఆమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ మీ. నా ఫ్రీడమ్ నా నుంచి తీసేసుకుంటే నేను ఎలా ఫ్రీగా ఉండలేను, అలాగే పక్క వాళ్ళకి తీసేసుకున్నా నేను ఫ్రీగా ఉండలేను. అండ్ ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ alike are robbed of their humanity. మానవత్వం నుంచి ఎవరైతే అణిచివేతకు గురి చేసినవాడు, గురి పడ్డవాడు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మానవత్వం నుంచి దొంగలించబడిన వాళ్ళే. అంటే ఇద్దరూ సమానమే అని చెప్తున్నారనమాట. ఓవరాల్గా లిబర్టీ ఉండాలి అని చెప్పి మంచిగా అసెంబుల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద లెసన్ అడ్రస్ చేస్తున్నారనమాట. ఓకే, సో దిస్ లెసన్ ట్విన్ ఆబ్లిగేషన్స్ గురించి మనకి మండేలా మాట్లాడారు. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్తో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనకి నెల్సన్ మండేలా అనేది ఈ లెసన్లో తెలియజేశారు. సో రీడ్ దిస్ లెసన్ అగైన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. వన్ షుడ్ అండర్స్టాండ్, నో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి వెరీ సెన్సిబుల్ అబౌట్ దిస్. ఓకే, సో అర్థం చేసుకోండి, బాగా చదవండి. దీన్ని చదవడం ఒక్కటే కాదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల ఎవరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనకి నెల్సన్ మండేలా ఆయన మాటల్లో చెప్పారు. నార్మల్గా కూడా మనం రేషియల్ డిస్క్రిమినేషన్ని ఎప్పుడూ కూడా, ఇప్పుడు లేదనుకోండి, అయినా కూడా ఇంకా మన మనసులో కూడా ఎక్కడైనా ఉంటే అది తీసేయాలి. క్యాస్ట్ని బట్టి, కలర్ని బట్టి, రేస్ని బట్టి ఎప్పుడు కూడా మనుషుల్ని జడ్జ్ చేయకూడదు. Okay, that is what we learned from this lesson. That's all for today. Meet you in the next class with a new lesson again. ఇంకేమైనా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. That's all for today. Bye. Signing off.